ఇవాళ మేము విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులం మేము మా యొక్క డిమాండ్లు నెరవేరాలని రెగ్యులరైజ్ చేయాలని ఒక ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సమ్మె నిరసన దీక్షలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 26వ రోజుల భాగంగా మేము మా యొక్క కలెక్టరేట్ నుంచి ఇక్కడ అగ్రహారం వేములవాడ డివిజన్ అయిన అగ్రహారం వరకు సుమారు 3 కిలోమీటర్లు శాంతియుత పాదయాత్ర చేపట్టి ఆ అంజన్నను వేడుకొని శాంతియుతంగా మేము మానవహార కార్యక్రమం చేపట్టినాం. కానీ ఈ రోజు వరకు కూడా విద్యాశాఖ మంత్రి అయిన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి న్యాయం చేయకపోవడం చాలా బాధాకరం. ఈ వ్యవస్థలో సుమారు 70% మహిళా ఉద్యోగులు ఉన్నారు, 30% మేల్ ఉద్యోగులు ఉన్నాం. కానీ అందరి కూడా చాలని బతుకులు కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం. అది డిమాండ్ కూడా కాదు, కేవలం అవసరం మాత్రమే. మీరే అన్నారు మీ అన్నీ పెద్దవి కాదు, ఖచ్చితంగా మేము రాగానే 100 రోజుల్లో నెరవేరుస్తా అన్నారు. 100 అనే కాడ మేము ఏడాది పాటు ఆగి న్యాయపరంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి సమ్మె నోటీస్ అందించి ఇదే సందర్భంలో మా సమ్మె నోటీస్ అందించిన సందర్భంలో డిమాండ్లు నెరవేరని ఎడల మేము డిసెంబర్ 10 నుంచి సమ్మెలో నిరసన దీక్షలో పాల్గొన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఏమాత్రం స్పందించకపోవడం. నిన్నటి రోజున ఒక ప్రెస్లో చూసినాం, అంటే కొన్ని టీవీ ఛానల్లో చూసినాం, ఇది కష్టతరం, ఇది కాదు అని సీఎం ద్వారా నచ్చింది. చాలా బాధాకరం. సార్, మీరు తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మేము ఏమంటున్నామంటే 6 రాష్ట్రాల్లో రెగ్యులర్ అయింది. దానికోసం మీరు కమిటీ వేసి ఆ రాష్ట్రాలు ఎలా చేసుకున్నారో తెలుసుకోండి. ఒక 4-5 నెలలు మేము ఆగుతాం. కానీ పే స్కేల్ అనేది వెంటనే అమలు చేయండి. ఆర్థికపరం అంటున్నారు గౌరవ మంత్రులు. మొన్నటి రోజున చర్చలు విఫలమైనాయి సార్. పొన్నం ప్రభాకర్ సార్, సీతక్క సార్. సార్, ఇప్పుడు ఇలా 54,000 జాబులు నింపి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తలేరు సార్, ఫ్రీగా పనిచేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మాకు పే స్కేల్ ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి సార్? మేము మీ తెలంగాణ బిడ్డలం, మీకోసం కష్టపడ్డ వాళ్ళం, మీకోసం ఉద్యమించిన వాళ్ళం, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన వాళ్ళం, మీ ప్రజాపాలన ప్రభుత్వం కోసం కూడా కష్టపడ్డ వాళ్ళం. కానీ ఇలా ప్రజాపాలన వ్యవస్థలో నిన్నటి సావిత్రిబాయి పూలే దినోత్సవం రోజు కూడా రోడ్డు మీద మహిళలు ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మేమేం వేరే కొప్పాడమో ఇంకోటి కాదు సార్. మీరు ఇచ్చిన డిమాండే మిమ్మల్ని గుర్తు చేస్తున్నాము. మీరంటే మాకెంతో అభిమానం ఉంది. కాబట్టి ఈ వేదిక ద్వారా ఒకటే చేస్తున్నాం సార్. ఖచ్చితంగా మీరు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది, ఖచ్చితంగా నెరవేరుస్తారని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇదే సందర్భంలో నెరవేర్చక ఇంకేమైనా బెదిరింపులకు పాల్పడి మాకు ఇంకేమైనా ఇబ్బంది తలపెట్టి ఇంకా ఇదే పెండింగ్ కనుక పెడితే మా రాష్ట్ర నిర్ణయం మేరకు అవసరమైతే జిల్లాకు 30 మంది చొప్పున సుమారు 900 మంది పట్టభద్రులము, మా కుటుంబ సభ్యులను, బాబాయిలం కానీ అన్నయ్యలం కానీ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో సుమారు 900 మందిని మా రాష్ట్ర జేఏసీ శాఖ నిర్ణయం మేరకు నిలబెట్టడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాం. దయచేసి ఆ అవకాశం ఇవ్వరని మేము కోరుకుంటున్నాం. మా యొక్క డిమాండ్లను అతి త్వరగా వెంటనే నెరవేరుస్తారని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి వెట్టి శాఖ నుంచి విముక్తి కలిగించండి సార్. 15-18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. పీజీలు, బీడీజీలు, మహిళా ఉద్యోగులు చెప్పుకోవడానికి కూడా గౌరవప్రదం లేని 3,000 జాబ్ ఈ వ్యవస్థలో 3,000 నుంచి ఉద్యోగం పెడితే లాస్ట్కు ఒక హెచ్ఎం క్యాడర్ కూడా ఒక 26-25 దాటని పరిస్థితి. అదే రెగ్యులర్ ఉద్యోగులకు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక 20% ఇంక్రిమెంట్ ఇవన్నీ ఉంటాయి. మాకు మొత్తానికి ఏం లేకుండా అదే జీతానికి పనిచేస్తావా వెట్టి చాకిరి అన్నట్టుగా వెట్టి చాకిరి చేయించుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు మా జీవితాలను మారుస్తారని, ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారని ఈ రోజుకు కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నాం సార్. ఇక మాలో ఓపిక నశిస్తే మరి తర్వాత రాష్ట్ర శాఖ మీలక వరకు మేము ఎలాంటివి చేపడతామో అది మేము చెప్పలేని పరిస్థితి సార్. ఇవాళ ఇంత దూరం 3 కిలోమీటర్ పాదయాత్ర చేసిన మహిళలు చంటి బిడ్డలు ఎత్తుకోనంటే ఆలోచన చేయండి సార్. ఇంత ఇబ్బంది పెట్టకండి. దయచేసి మీరు ఆలోచిస్తారని, న్యాయం చేస్తారని. లేని ఏడల మా రాష్ట్ర శాఖ అన్ని జిల్లా శాఖల మేరకు పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. విద్యాశాఖ ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, విద్యాశాఖ ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే ఇదే సందర్భంలో సార్ ఇప్పుడు కేజీబీలో ఒకళ్ళిద్దరిని ఉంచారు. కానీ రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు రేపటి రోజున సోమవారం నుంచి మొత్తం 33 జిల్లాల్లో 490 కేజీలు తాళాలేసి కూడా మొత్తం అందరు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ పిల్లలకు అన్నం వంట కూడా పూర్తిగా బంద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అలాంటి అవకాశం ఇవ్వదని మేము భావిస్తున్నాం.